అయితే కోమాలోకి వెళ్ళిపోయి ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఎందుకండి ఎమ్మెల్యేలు మామూలుగా రావడానికి క్యూ కడతారు, పోవడానికి క్యూ కట్టారు. ఎమ్మెల్యేలు కాదు, ఇప్పుడు ఎంపీలు ఆల్రెడీ ఒక ఆయన కర్నూలు ఎంపీ గారు రిజైన్ మొన్న ఎప్పుడో చేశాడు. ఇవాళ ఇంకొక ఎంపీ బందర్ ఎంపీ బాలశౌరి గారు ఆయన పవన్ కళ్యాణ్ కలిసి రిజైన్ చేస్తానని చెప్పడం మీడియాకి చెప్పడం ఇదైపోయింది. అంటే ఇంకో 4-5 ఎంపీలు కనపడతారు. ఏంటి ఒకటండి, ఎందుకు ఇలాగా? ఇది యాక్చువల్గా అయితే మీరన్న ఇప్పుడు 2 ఎంపీల్లో ఒక ఎంపీ నాకు తెలిసి 4 నెలల క్రితమే ఆయన మాట్లాడుకుని వెళ్ళిపోవడానికి రంగం ఎప్పుడో సిద్ధం చేసుకున్నాడు. సో దానికి ఏంటంటే ఇప్పుడు ఏదో ఆ వంక ఈ వంక పెట్టి ఎక్స్క్యూజ్లు వెతుక్కుంటున్నారు. అంటే 4 నెలల క్రితం ఎందుకంటే అప్పుడే అర్థమైపోయింది అతనికి పోతుందిరా బాబు అని, ఓడిపోతున్నామని చెప్పి అర్థమైపోయి ఎప్పుడైతే ఈ పొత్తు అవుతుంది అన్న అంచనాకు వచ్చారో అప్పుడే ఇందాక మీరు చెప్పిన 2 పేర్లలో ఒక పేరు, స్పెసిఫిక్గా పేరు చెప్పడం బాగోదు కాబట్టి మీడియాలో, ఆ 2 పేర్లలో ఒక పేరు ముందే సెట్ చేసుకుని మరి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు నన్ను అలాగ అవమానించారు ఇలాగ అవమానించారు అంటే కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. 30 రోజుల క్రితం ముద్దెట్టేసుకున్న వాళ్ళు ఇప్పుడు విడిపోయి మరి ఇలాగ మాట్లాడతాం అంటే పార్టీ ఎంత దిగజారిపోయింది అనడానికి ఒక ఎగ్జాంపుల్గా మనం చూసుకోవచ్చు. మీరు యూట్యూబ్ బ్రూటస్ అని చెప్పి వినుంటారు కదా. అవును, అది పాప మా జగన్మోహన్ రెడ్డి గారికి అదొకటి పెద్ద షాకు. ఇనీషియల్గా నేను చెప్పే మంచిని అతి చెడుగా వర్ణించిన ఒక మహానుభావుడు ఆ బ్రూటస్ అన్నమాట. ఇప్పుడు వెన్నుదన్నుగా ఉండి కేకులు తినిపించుకుని అన్నీ చేసి నిన్నగాక మొన్న కూడా కేకులు తినిపించేసి మరి ఇప్పుడు సడన్గా ఆడు తిట్టాడే ఆడు కొట్టాడే అని చెప్పి అమ్మకు కంప్లైంట్ చేసినట్టు మరి వెళ్ళిపోవటం కొంచెం అంటే నేను ఎప్పుడో 4 ఏళ్ళ క్రితం విభేదించాను వెంకటకృష్ణ గారు. 4.5 ఏళ్ళ క్రితం ఆల్మోస్ట్ నేను విభేదించింది. అది ఫస్ట్ స్టార్ట్ అయింది ఎక్కడంటే మీ ఇంటర్వ్యూలోనే. అవును, మీ AP 24/7 ఇంటర్వ్యూలో ఆయన్ని మన పెద్ద ఆయన స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారిని నేను గట్టిగా సమర్థించా. అలా మాట్లాడతాం తప్పు, స్థాయి వ్యక్తిని అని చెప్పి అక్కడ స్టార్ట్ అయింది. అది ఎప్పుడు నేను ఎంపీ అయిన 2 నెలలకే, అది ఎంపీ అయిన 2 నెలలకే అలా మాట్లాడతాం కుదరదంటే రే నేను మాట్లాడింది కరెక్టు, మీరెవరు నాకు చెప్పడానికి అన్న దగ్గర స్లోగా మొదలైంది. సో నేను నా అన్న మాటగా నేను నిలబడి ఉన్నా, అంతేగాని ఇప్పుడు ఆఖరి నిమిషంలో లేదు.